భగవంతుడు ఈ అవ్యయమైన యోగశాస్త్రాన్ని మొదట సూర్యదేవుడైన వివస్వానునికి బోధించి అక్కడి నుండి మను ఇక్ష్వాకు వరకు గురుశిష్య పరంపరగా ప్రసారం చేశాడు. భగవద్గీత మానవకల్పిత గ్రంథం కాకుండా అనంతకాలం నుండి కొనసాగుతున్న దివ్యజ్ఞాన సంప్రదాయమని ఇది స్పష్టం చేస్తుంది. భగవద్గీత ప్రధానంగా రాజర్షులకు ఉద్దేశించబడిన శాస్త్రం, ఎందుకంటే ప్రజల రక్షణ, ధర్మస్థాపన వారి బాధ్యత. రాజులు గీత తత్వాన్ని అర్థం చేసుకుని పాలించినప్పుడు ప్రజలు కామబంధం నుండి విముక్తి పొందగలుగుతారు. సూర్యుడు సమస్త గ్రహాలకు రాజుగా భగవంతుని ఆజ్ఞ మేరకు వెలుగు, వేడి అందిస్తూ విశ్వాన్ని నియంత్రిస్తాడు. ఈ సత్యం ద్వారా భగవంతుడే సమస్త సృష్టికి మూలకర్త, నియంత అని వేదప్రామాణ్యం స్థాపించబడింది. భగవద్గీత భగవంతుని నుండే ఉద్భవించినందున వేదాలతో సమానమైన అపౌరుషేయ జ్ఞానంగా పరిగణించబడుతుంది. అందుకే గీతను లౌకిక వ్యాఖ్యానాలు లేకుండా గురుపరంపరలో యథాతథంగా స్వీకరించాలి. ఈ శాస్త్రం రాజర్షులచే పరంపరగా అర్థం చేసుకోబడినప్పటికీ కాలక్రమంలో ఆ పరంపర విచ్ఛిన్నమైంది. పరంపర నశించినప్పుడు యోగం నశించినట్టుగా కనిపించినా జ్ఞానం స్వయంగా నశించలేదు. అధర్మపరుల చేత గీత తత్వం వక్రీకరించబడినప్పుడు గురుపరంపరను తిరిగి నెలకొల్పాల్సిన అవసరం ఏర్పడింది. భగవంతుడు స్వయంగా అర్జునునికి గీతను చెప్పడం ఈ పునఃస్థాపనకు సూచిక. అర్జునుడు భక్తుడు, మిత్రుడు కావడం వల్ల ఈ యోగశాస్త్ర రహస్యాన్ని గ్రహించగల అర్హత కలవాడు. భక్తి లేకుండా ఈ దివ్యజ్ఞానం దానవ ప్రవృత్తి కలవారికి అర్థం కాదు. భక్తులు భగవంతుని యథాతథంగా అంగీకరించి గీతను సేవగా వ్యాఖ్యానిస్తారు. దానవులు భగవంతుని అంగీకరించకుండానే గీతను స్వలాభానికి వక్రీకరిస్తారు. వివస్వానుడు తనకంటే పూర్వజన్ముడైతే భగవంతుడు అతనికి ఆదిలో ఎలా ఉపదేశించాడో అర్జునుడు ప్రశ్నించాడు. ఈ ప్రశ్న భక్తుల కోసం కాక భగవంతుని దివ్యతను అంగీకరించని వారికోసం ఉంచబడింది. భగవంతునికి తన గత జన్మలన్నీ స్మృతిలో ఉంటాయి, కాని జీవుడికి అవి గుర్తుండవు. ఇదే జీవుడు, ఈశ్వరుడు మధ్య మౌలిక తేడా. భగవంతుడు పుట్టుకలేనివాడైనా తన ఆత్మమాయ శక్తితో స్వయంగా అవతరిస్తాడు. ఆయన దివ్యదేహం నశించదు, మార్పు చెందదు, అది భౌతిక దేహంలాంటిది కాదు. భగవంతుడు శైశవం, బాల్యం, యౌవనం గోచరించినా యౌవనాన్ని దాటి వృద్ధుడవడు. ఆయన దేహం సచ్చిదానందమయం, ప్రకృతి గుణాలకు అతీతమైనది. భగవంతుని అవతరణ, అంతర్ధానం సూర్యోదయ, అస్తమయాల వంటివి. సూర్యుడు నిజానికి ఎక్కడికీ వెళ్ళడు. మన ఇంద్రియ లోపాల వల్ల మాత్రమే ఆ మార్పులు కనిపిస్తాయి. ధర్మానికి హాని కలిగి అధర్మం ప్రబలినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. ధర్మాన్ని స్థాపించి జనులను భగవచ్చైతన్య మార్గంలో నడిపించడమే అవతార లక్ష్యం. ధర్మం అనేది భగవంతుని ఆజ్ఞే, అది మానవకల్పిత నియమం కాదు. భగవంతుని శరణాగతి పొందడమే పరమధర్మమని గీత తుది ఉపదేశం. ప్రతి అవతారానికి ప్రత్యేక కార్యం ఉన్నా లక్ష్యం ఒక్కటే, భక్తిని జాగృతం చేయడం. భగవంతుడు స్వయంగా ప్రతినిధి ద్వారా లేదా ప్రచ్ఛన్నంగా కూడా కార్యం నిర్వహిస్తాడు. గీత ఉపదేశం ఉన్నత అర్హత కలిగిన అర్జునునికి ఇవ్వబడింది.